Incoming call from TV. ఆ కోర్టు కేసులో నేను మాట్లాడిన దాని ప్రకారం 20 అవ్వకపోయినా కూడా ఈ 29 సెంట్లు ఈయనకు సంబంధించింది కాకపోతే దాని కొంచెం స్పెషల్ గా ఇంకొక వెకేషన్ కి ఈయనది పక్కకు పెట్టించామని చెప్పేసి కూడా పెట్టిద్దాము. అది కూడా మాక్సిమం Incoming call from TV. అలానే ఇంకా మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఒకటి టీడీలో దానికి స్పందించుంటే ప్రభుత్వం అధికారులు కానీ ఎవరైనా ఉంటే ఫస్ట్ అతను చనిపోయేవాడు కాదు. అతను ఎందుకు చేసుకున్నాడు ఏందని పెట్టాడనమాట. నాకు డబ్బులు పడలేదు, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి ఒక లెటర్ పెట్టి ఆ లెటర్కి కానీ అధికారులు కానీ స్పందించి ఇతను పిలిపించుకోవటమో లేకపోతే ఇతనికి చేసి ఏ డబ్బులకు పడలేదు ఎందుకు పడలేదు అని చెప్పి అప్పుడు కానీ డిపార్ట్మెంట్ అధికారులు కానీ తీసుకొని ఉంటే అతనితో దాకా వచ్చాడు అనమాట. నేను తీసుకున్న తర్వాత నేను నిర్ణయం తీసుకున్న వారం రోజులకు కానీ నాకు న్యాయం జరగకపోతే నేను చనిపోతానని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో అప్డేట్ పెట్టాను. దానికి ఫస్ట్ ఎవరు కూడా పై స్థాయి అధికారులు కూడా ఎవరు కూడా స్పందించలేదు. మెయిన్ అదనమాట. దానివల్ల మన ఇక్కడుండే ప్రజలు కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరు స్పందించబోయిన దానివల్ల అతని ప్రాణం పోయిందనమాట. అతని నుంచి కూడా 1 year అవుతా ఉంది. మీరు చెప్పినట్టు కొన్నిటికి బట్టి 123 DDలో ఉంది, ఇది వచ్చేసి 197లో ఉంది. 197లో ఉంటే 20 సెంట్లు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, తక్కిన వాళ్ళు ఎవరు కోర్టుకు వాళ్ళు. ఆ 20 సెంట్లు పోయిన దానివల్ల ఆ సర్వే నెంబర్లో ఎంతమంది ఉన్నారో 5 ఉన్నారు, 6 ఉన్నారు, 7 మొత్తం బ్లాక్ అయిపోతుంది అనమాట. యూజువల్లీ ఏమవుతుందంటే అండి, హైకోర్టుకు పెట్టినప్పుడు సర్వే నెంబర్ వైజ్ మాట్లాడారు కదా, కోర్ట్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు సర్వే నెంబర్ పడుతుంది, అది బ్లాక్ అవుతుంది. మీరు చెప్పినది కరెక్ట్, అన్నెసరీ వీళ్ళు బ్లాక్ అయింది. సో మనం ఏం చేసామంటే ఆల్రెడీ ఒక స్టే వెకేషన్ ఫైల్ చేసాం. హైకోర్టు ఏమంది స్టే పెట్టేసింది ఆ సర్వే నెంబర్ మీద ఈ డిస్ప్యూట్ ప్రకారం. సో స్టే వెకేషన్ ఫైల్ చేయించాము. అదే కాకుండా మీరు అనేది ఏదైతే ఉందో అది కానీ ఐడెంటిఫై జరిగితే ఆమె ఏ స్పెసిఫిక్ 20 సెంట్లు ఏ ఎంజాయ్మెంట్లో ఉండదని చెప్పేసి ఆవిడ తీసుకోవాలి, ఆవిడ వెళ్ళినాము. సో అది కానీ మనం డిలినేట్ చేయగలిగితే వీ కెన్ టెల్ దట్ ఈ 29 సెంట్లు మాత్రమే బ్లాక్లో ఉంచండి, సబ్ డివైడ్ చేసి మిగిలింది లేకుండా చేయడానికి ఉంటుంది. ప్రస్తుతానికి అది జరగలేదు కాబట్టి మిగిలింది ఉంది. మనం స్టే వెకేషన్ ఫైల్ చేసి స్టే మూవ్ అయినా కూడా అది ముందుకెళ్తుంది. అలానే మనకి మీరు ఏదైతే అన్నారో యాక్చువల్లీ ఇతను పిలిపించి ఇతన్ని మాట్లాడారు. ఇతను కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎస్డిసి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు ఈ 2 ఎకరాల 69 సెంట్లకు సంబంధించి డబ్బులు పడ్డాయి. 2 ఎకరాల 20 సెంట్లు ఏదైతే ఉందో డిఫరెంట్ 90 సెంట్స్ ఒకటి, ఎకరం ఒకటి, ఇంకో 90 సెంట్లు ఒకటి, దీనికి సంబంధించి పలానా స్టేజెస్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్లో ఉంది, అందుకని దీనికి ఇంకా డబ్బులు పడలేదు, ఇది పడడానికి రెడీగా ఉంది. ఆవిడ డీడీ కూడా మొన్న 10వ తారీఖు 9వ తారీఖు కూడా పాస్ చేశారు. ఇంకా అవార్డు పాస్ అవ్వగానే డబ్బులు పడతాయి. సో ఇది సిస్టమిక్ డిలే కూడా కాదు, ప్రాసెస్లో జరుగుతూ ఉన్నది. గారు ఫోన్ చేసి ఇంటికి నాగేశ్వరరావు గారు, కలెక్టర్ పద్మావతి గురించి నువ్వేమనద్దు, నీకు నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పాడు. కానీ ఏం జరగలేదు, నేను చెప్పిన టైంలోకి ఏం జరగలేదు. విషయం ఏంటంటే కాదు అంటే చేస్తానని కూడా ఆయన గ్యారెంటీ భరోసా ఇవ్వలేదు. ప్రాణమే పోయింది. ఇప్పుడు అమ్మాయి గ్రాడ్యుయేషన్, పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం జీవనాధారం లేదు, ఉన్న ఆస్తులన్నీ గవర్నమెంట్ తీసేసుకుంది. ఆ అమ్మాయికి ఏదన్నా బ్రతుకు తెరువు కల్పించండి, వాళ్ళకి ఏదైనా ఫ్యామిలీకి సంబంధించి ఏదన్నా గవర్నమెంట్ తరఫు నుంచి నష్టపరిహారం చెల్లించండి. మేము కోరుకునేది గవర్నమెంట్ నుంచి అదొకటి. మీరు అడిగింది ఐ హ్యావ్ లిజన్డ్ అండి. యాజ్ పర్ దిస్ మేము ఎలాగో ఒక ఇలాంటి కేసు జరిగినప్పుడు ఒక రిపోర్ట్ అనేది రాస్తాం, ఇలా జరిగింది, ఈ కారణాల వల్ల జరిగింది, ఫలానా పెండింగ్ వల్ల కానీ ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల కానీ జరిగిందని రిపోర్ట్ రాస్తాం. యాజ్ అ సబ్ కలెక్టర్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, రెవెన్యూ అథారిటీగా నేను ప్రామిస్ చేయడానికి లేదు, మీకు ఖచ్చితంగా నేను రాస్తే జాబ్ వస్తుంది. కానీ మాకు పాసిబుల్ అయిన దానిలో వీ పుట్టే ప్రాపర్ ఫైల్ ఇన్స్పెక్షన్, పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని నేను కానీ తహసీల్దార్ గారు కానీ వీ విల్ టేక్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ మేము దీని ప్రకారం మాక్సిమం ట్రై చేస్తాము. ఇది మాత్రం నేను చెప్పగలను. గ్యారెంటీ చెప్పండి అంటే మీరు ట్రై చేస్తారు, మీరు గ్యారెంటీ, మాకు నమ్మకం కూడా ఉంది మేడం. అయితే సంబంధిత పై అధికారులతో ఏమైనా మాట్లాడి ఆ జాబ్ ఇవ్వడానికి ఏమైనా షూరిటీ ఏమన్నా యూజువల్లీ మనకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి యూజువల్లీ ఎటువంటి ప్రొవిజన్ ఉండదు. అలాంటి వాటికి మాత్రమే యాప్ కోసం కానీ దేనికైనా కానీ మేము ఫైల్ అయితే పెట్టిస్తాము, దాని ప్రకారం చేద్దాం. సో దీనికైతే ఫైల్ అయితే ఖచ్చితంగా మూవ్ చేస్తాం, ఇదైతే నేను చెప్తున్నాను. కానీ మీకు పలానా రోజుకి ఇలా అవుతుంది అని చెప్పి మాత్రం హామీ ఇవ్వలేదు.
మీలో చాలా మంది నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి కూడా తెలుసు, నేను మాక్సిమం ఎఫర్ట్స్ పెడతాను, ఎంత చేయగలిగితే అంత చేస్తాను. సో నేను ఈ రోజు కూడా ఇది చెప్తున్నాను, ఇక్కడ జరిగింది కాబట్టి ఎంత పాజిటివ్గా కావాలంటే అంత రిపోర్ట్ రాస్తాను. నేను దీనికోసం నేను ఎఫర్ట్స్ పెడతాను. మాకు గ్యారంటీ ఇవ్వండి, మనం ఏదైనా చేస్తాం.